జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న ప్రచారం అవాస్తవమని, అపోహలు నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై శనివారం ఉదయం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయని, సరఫరా యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. Under-level officers have been attached to each petrol bunk to monitor the stock availability, sales, and to control public panic buying, etc. and report at 5 p.m. daily. I personally visited petrol bunk yesterday, Venkat Ramana Agency, HPCL, and Srinivas Auto Care IOCL, and BP Kakinada BPCL outlets, and observed the stock sales and average sales. The MS and HSD stocks, supply of stocks and sales have been observed that at present the stocks remained adequate and supply remains normal and uninterrupted. The price situation is stable and there is no announcement of price hike of diesel petrol by the government so far. I instructed all the oil company representative of HPCL, BPCL, IOCL, Nayara and Reliance to supply stocks uninterruptedly as required as per the average sale and not to create any panic situation. Therefore, I appeal to the public to not to get in panic mode and do not buy more than required stock and to reduce any unnecessary buying of fuel in loose containers like bottle, cans or jars. I instructed the joint enforcement team of Kakinada, Peddappuram division to consist of sales supply, legal metrology, commercial tax and transport department officials, and I have directed them for surprise visit to fuel retail outlets in the district, and they shall proceed to book the 6 cases in case of any variation of stock, hoarding or black marketing, diversion notice, if any, also recommended for disciplinary action. కూర్చున్నాం. ఏ ఒక్కరు కూడా అవనంగా అంటే మామూలుగా రెగ్యులర్ గా ఎంత ఉపయోగిస్తారో ఎంత యూజ్ చేస్తారో అంతే కుట్టించుకోవాల్సిందే చెప్తూ దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా బాటిల్ తీరి పెట్రోల్ బంకుల ధర వస్తున్నాయి. యాక్చువల్ గా 2000 లీటర్లు పెట్రోల్ బంక్ ఇచ్చినప్పుడు ఆ 2000 లీటర్లు ప్రతిరోజు యూసేజ్ ఉంటే అంతే మనకి ఆయిల్ కంపెనీలు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎడిషనల్ గా కూడా మనకు పంపిస్తారండి ఆయిల్ కంపెనీ. మన పైనుంచి ఆదేశాల ప్రకారం మన జాయింట్ కలెక్టర్ గారు కూడా స్టేట్ లెవెల్ కి పెంచమని చెప్పారు. 20% కూడా పెంచి మనకు పంపిస్తున్నారండి. ఆ ఎవరైనా వచ్చిన స్టాక్ కూడా మనం వినియోగించుకోవచ్చు. కానీ ఆందోళన చెందకుండా అవసరమైనంత మేటకి ఎక్కడ నీడ్ ఉందో అంతవరకు మాత్రమే వినియోగదారులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇలాగా ప్యానిక్ క్రియేట్ చేసినట్లయితే బ్లాక్ మార్కెటింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్లాక్ మార్కెటింగ్ ఆల్రెడీ ఇప్పటికే మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. అది ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అనేది కాన్స్టిట్యూట్ చేశారు. ఆ టీమ్ కి సంబంధించి కూడా వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఎక్కడైనా ఏదైనా బ్లాక్ లో కనుక అమ్మినట్టు అయితే అంటే 100 రూపీస్ కొన్ని తిరిగి మళ్ళీ వాటిని బ్లాక్ లో అమ్మినట్టు అయితే వెంటనే ఇమీడియట్ గా వాళ్ళని మేము పట్టుకుని వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అట్లా చేయొద్దని చెప్పి మనం చేస్తున్నాం. ఎంత అవసరం ఉంటే అంతే తీసుకోవాలి. ఎక్సెస్ తీసుకున్నాం మళ్ళీ డైవర్షన్ చేయటం మళ్ళీ అమ్మటం అట్లాంటివి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. మన జాయింట్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా అయితేనే మాకు ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్స్ ద్వారా అయితే అందరితో కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం కంటిన్యూ అవుతుంది. కాబట్టి అది అందరికీ ఏదైనా ఆందోళన